గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లో 8 సర్గలు పూర్తి చేసి 9వ సర్గలో 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 28 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దశగ్రీవం మహాదంష్ట్రం నీలాంజన చయోపమం తామ్రోష్టం వింశతి భుజం మహాస్యం దీప్తమూర్ధజం. ఆ పుట్టిన పిల్లవాడికి 10 కంఠాలు, పెద్ద కూరలు, ఎర్రటి పెదవులు, 20 చేతులు, పెద్ద నోళ్ళు, ప్రకాశిస్తున్న జుట్టు ఉన్నది. ఎట్లా ఉన్నాడు? నల్లగా ఉన్నట్ట, కాటికిలాగా. తస్మిన్ జాతేతు తత్కాలే సజ్వాల కమలా శివ క్రవ్యాదాశ్చాపసవ్యాని మండలాని ప్రచక్రము. అతడు పుట్టగానే అపశకునాలు కనబడ్డాయట. నిప్పు ముద్దలు నోట్లో పెట్టుకుని నక్కలరిచాయట. అలానే మాంసం తినే మృగాలు అపసవ్యంగా తిరిగినాయిట. వవర్ష రుధిరం దేవో మేఘాశ్చకరణిస్వనా ప్రభభౌ నచ సూర్యో వై మహోల్కాశ్చాపతన్ భువి. ఇంకా మేఘాలు రక్తాన్ని కురిపించినాయిట. చాలా కటువుగా ఉరివినాయిట మేఘాలు. సూర్యుడు ప్రకాశించలేదు. భూమిపై పెద్ద ఉల్కలు ఉల్కాపాతం పడింది. ఇంకా చకంపే జగతి చైవ వపుర్వాతా సుదారుణ అక్షోభ్యక్షుభిదశ్చైవ సముద్ర సరిత అంపతి. భూమి హదిరింది, గాలి దారుణంగా వీచింది. అలానే సముద్రం క్షోభ చెందింది. అధ నామాకరోత్తస్య పితామహ సమః పిత దశగ్రీవ ప్రసూతోయం దశగ్రీవో భవిష్యతి. ఆ తర్వాత బ్రహ్మదేవుడితో సమానుడైన తండ్రి ఆ విశ్వవసు ఆ పిల్లవాడికి దశగ్రీవుడు అని పేరు పెట్టాడు. తస్య త్వనంతరం జాతః కుంభకర్ణో మహాబలః ప్రమాణాజ్యస్య విపులం ప్రమాణం నేహ విద్యతే. 10 తలతో పుట్టాడు కాబట్టి దశగ్రీవుడు అని పెట్టాడు. వీడి తర్వాత కుంభకర్ణుడు పుట్టాడు. వాడు అంత శరీరం మరొకటికి లేదట. అటువంటి ఘోరమైన శరీరంతో పుట్టాడు. తతః శూర్పణఖా నామ సంజజ్ఞే వికృతారణ విభీషణస్య ధర్మాత్మా కైకస్య పశ్చిమ సుత. తర్వాత ఏమో శూర్పణకు పుట్టిందిరా. చివరిగా కైకసికి విభీషణుడు పుట్టాడు. తస్మిన్ జాతే మహాసత్వే పుష్పవర్షం పపాతవ నభస్థలే దుందుభయో దేవానాం ప్రాణదంస్తత వాక్యం చైవ అంతరిక్షే చ సాధు సాధ్వితి తత. ఆ విభీషణుడు పుట్టినప్పుడు మాత్రం పుష్పవర్షం కురిసిందట. ఆకాశంలో దేవదుందుభులు మోగాయి. ఆకాశంలో బాగు బాగు అని మాటలు కూడా వినపడ్డాయి. రేపు మనం 36వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.